చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఎంత అన్యాయం జరుగుతుందో ఒక మాట చెప్తాను. ఆయన నిర్దోషి. ఆయన ఎవరు? నిర్దోషి. ఏ పాపం ఎరుగనివాడు. ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని హత్యాచారం చేయలేదు, ఎవరిని ద్వేషించలేదు, ఆయన ఎవరి మీద కపట బుద్ధి చూపించలేదు. అంత నిస్వార్థంగా, నిష్కపటముగా, నిష్కల్మషంగా జీవించిన ప్రభువునేమో సిలువ వేయమంటున్నారు. హంతకుడైనటువంటి వ్యక్తినేమో చెప్పండి విడుదల చేయమంటున్నారు. దోషినేమో విడుదల చేయమంటున్నారు. నిర్దోషిని ఏం చేయమంటున్నారు? శిక్షించమంటున్నారు. ఎవరు నిర్దోషి? బరబ్బాయా యేసా? యేసు ప్రభు నిర్దోషి. దోషి ఎవరు? బరబ్బా. కానీ బరబ్బా విడుదల అవ్వాలా, యేసు ప్రభు విడుదల అవ్వాలా నిజానికి? కానీ వారేమంటున్నారు? బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి అంటున్నారు. దోషిని విడుదల చేయమంటున్నారు, నిర్దోషినేమో శిక్షించమంటున్నారు. ఏం న్యాయం? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డ.